మరి నట సారభాముడైన మరి ఎన్టీ రామారావు గారి యొక్క తెలుగుదేశ పార్టీ మరి ఏ విధమైన వ్యూహాలతోని 2024 ఎవరు ఏ పార్టీ గెలుస్తున్నది ఆయన తన యొక్క అభిమానమైన పార్టీ మరి తెలుగుదేశం పార్టీని ఏ విధమైన వ్యూహాలు ముందుకెళ్తాయనేది ఇట్లా మనం కొన్ని చూడవచ్చు వార్తలలో. 2024 general election in AP CM. Who is the next CM in Andhra Pradesh 2024 general election? మరి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి, మరి జనసేన పార్టీ, బీజేపీ, మరి కాంగ్రెస్ ఇలాంటి మరి ఏ పార్టీది ఈసారి తనదైన శైలిని దాటుకొని మరి సీఎం రేసులో ఉంటుందన్నది గురించి మనం చూడవస్తున్నాము. మరి ఇక్కడ మరొక చిత్రపటంలో అప్పటి చంద్రబాబు నాయుడు మరి గౌరవ అప్పటి మరి నందమూరి తారక రామారావు గారి యొక్క మరి ఎలాంటి ఆలోచనలు ఎలాంటి పార్టీ వ్యూహాలని మరి తనదైన శైలిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మనం ఇక్కడ చూడవచ్చు. మనము మరికొన్ని వార్తలు తాజాగా మరి సెంట్రల్ నుంచి మరి భారతదేశ ప్రధాని అయిన మరి నరేంద్ర మోడీ వైసీపీకి అదే ప్లస్ కానున్నదా? బీజేపీతో పొత్తు కలిపి సై అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారిని పీఠము దక్కించుకునే మరి ఉంటుందా, లేకపోతే తనదైన శైలిలో ఒకే ఒక పార్టీగా మరి సొంత పార్టీనే ఎవరితో పొత్తు లేకుండా మరి వైసీపీ రేసులో నడవనున్నదా? మరికొన్ని వార్తలు చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయిన వైఎస్ భారతి విల్ బి బికమ్ ఏ నెక్స్ట్ సీఎం ఏపీ అని చెప్పేసి అని కొన్ని వార్తలు మరి తన తండ్రి గారుతో పాటు మరి ఏ విధమైన అంటే ఇక్కడ రాజకీయ ప్రస్తావనలో చూస్తే మరి తన తర్వాత ఎవరు అన్నదాని గురించి కొన్ని ఆలోచనలు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో మరి తన చెల్లెలైన షర్మిల గారు గిట్లా మరి ఏ విధమైన వ్యూహాలతోని ఆంధ్రప్రదేశ్ తన అన్నగారికి మద్దతు చేయబోతుందన్నది గిట్లా మనం చూడవచ్చు. మరి వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్లో మరొకసారి మరి సీఎం మరి రేస్లో ఉంటారా, మరి సీఎం పోస్టును దక్కించుకుంటారా, మరి ఎలాంటి ముఖ్యమంత్రి వ్యూహాలని మరి వైసీపీ చేస్తుందన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. మరికొన్ని తాజా వార్తల్లో మనం చూసినట్టయితే ఆ నిర్మాణాలే ఓట్లు రాల్చుతాయి, జగన్ స్పీడ్గా పెంచారా అన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలే ఓటరు మహాశయులు ఓటరు దేవుళ్ళందరూ మళ్ళీ తనని సీఎంగా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తారన్న ఉద్దేశంతో మరి అలాంటి వ్యూహాల పైన మరి ఫోకస్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అదే పార్టీ తరపున మరి వైఎస్ఆర్సిపికి మరి పార్టీ కార్యకర్తగా మరి ఎలాంటి రాజకీయ ప్రస్తావనలో మరి రోజమ్మ గారి యొక్క ఆలోచనలు ఎలాంటి మరి ముందుకెళ్తున్నాయన్నది ఇట్లా మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఒక కార్యక్రమంలో మరి బలమైన పార్టీలు మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఓరాఓరిగా మరి నడవనున్న ఉండబోయే పార్టీలు మరి వైఎస్ఆర్సీపీనా మరి తెలుగుదేశం పార్టీనా అన్న దాని గురించి మరి నెక్స్ట్ మనం వేచి చూస్తుండాలి. ఏ పార్టీ మరి సీఎం రేసులో మరి ముందంజలో ఉంటుందని. మరి ఈసారి 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా వైఎస్ఆర్సీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి వస్తే మరి రోజమ్మకు ఏ విధమైన పార్టీ స్థానము వస్తుందన్నది, ఏ కేడర్లో ఉంటుందన్న దాని గురించి గిట్లా మరి కొన్ని వార్తల్లో వెలువడుతుంది. మరి ఈసారి రోజమ్మ గారి యొక్క రాజకీయ ప్రస్తావము తన దైన స్టైల్లో మరి వైసీపీలో ఏ కేడర్ పొందుతుందన్నది గిట్లా మనం కొన్ని వార్తలు చూడవచ్చు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి వైఎస్ భారతి యొక్క రియల్ స్టోరీ అని అంటూ మరికొన్ని వార్తల్లో వస్తుంది. నెక్స్ట్ సీఎం వైఎస్ భారతి అని చెప్పేసి అని మరికొన్ని మనం చూడబోతున్నాం. మరి ఇక్కడ తాజాగా మరి భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీతో మరి గౌరవ చంద్రబాబు నాయుడు మరి జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ మరి అందరి భేటీలో వీళ్ళు ముగ్గురు కలిసి మరి వైఎస్ఆర్సీపీకి ధీటుగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఈసారి ఏ పార్టీ దక్కించుకుంటుందన్న వ్యూహాలతోటి మరి ముందుకెళ్తున్నారు, ఎలాంటి వ్యూహాలు పొందుతున్నారు మరి అన్న దాని గురించి ఇట్లా అక్కడ మనం చూడవచ్చు క్లియర్గా. ఎందుకంటే కొన్ని వార్తల్లో కొన్ని కార్యక్రమాల్లో గతంలో మనం చూస్తున్నట్టు మరి చంద్రబాబు నాయుడు ద ఇండియన్ దెన్ ఫస్ట్ దెన్ పొలిటికల్ బెస్ట్ లీడర్ అని ఇట్లా కొన్ని సమయ సందర్భాల్లో చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు. సో అలాంటి వ్యూహాలతో మరి ఈసారి టీడీపీతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ పొత్తు కలుపుకొని జనసేనతో పాటు మరి సీఎం పోస్టుని మరి దక్కించుకోవడానికి చూస్తున్నదా, మరి ఎలాంటి వ్యూహాలు పొందుతుంది భారతీయ జనతా పార్టీ ఇన్ 2024 ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎంగా అన్న దాని గురించి మనం ఇక్కడ చూడబోతున్నాము. మరి
కొత్తగా మరొక ఆలోచనతో మరి మరి మెగాస్టార్ చిరంజీవి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరి శుభాకాంక్షలు. మరి ఆత్మీయ సమ్మేళనంతో పాటు మరి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారన్న దాని గురించి ఇట్లా చర్చనీయంగా ఉన్నది. మరి తన తమ్ముడైన మరి పవన్ కళ్యాణ్ జనసేనకు సపోర్ట్ చేస్తాడా చిరంజీవి మెగాస్టారు, మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి చేస్తారా అన్న దాని గురించి ఇట్లా కొన్ని మరి వార్తలు వెల్లవెడుతున్నాయి. ఎట్టకేలకి ఎన్నికలు సిద్ధమవుతున్న వైసీపీ పార్టీ ఏ విధమైన వ్యూహాలతోటి ఏ విధమైన పథకాలతోటి మరి ఓటరు మహాశైలకు మరి రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన మరి సహాయ సహకారాలతోటి మరి పదవిని మరి పొందాలనుకుంటుంది. మరి 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా మరొకసారి వైసీపీదే అని చెప్పేసి మరి కొన్ని నినాదాలు మరి వ్యూహాలు మరి తెలుస్తున్నాయి ఇక్కడ చూస్తున్న విధానంగా. అన్నిటికన్నా ముఖ్యమైన మరొక విషయం ఏందనంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తావాన్ని మహా నాయకుడైన మరి నందమూరి తారక రామారావు యొక్క మనవడు మరి జూనియర్ ఎన్టీ రామారావు మరి ఆంధ్రప్రదేశ్ 2024 నెక్స్ట్ సీఎం అవుతారా, మరి ఈసారి ఎవరు అన్న దాని గురించి పెద్ద ఎత్తున మరి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, మరి అదేవిధంగా మరి బాలయ్య బాబు అంటే బాలకృష్ణ మరి ఎలాంటి వ్యూహాలతోటి టీడీపీని ముందుకు తీసుకెళ్లాలి, 2024 నెక్స్ట్ సీఎం ఎవరన్న దాని గురించి మరి టీడీపీలో పెద్ద ఎత్తున మరి కార్యకలాపాలు జరుగుతున్నాయి అన్న దాని గురించి ఇట్లా మనం చూస్తున్నాము. మరి టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ స్థాపితము 40 సంవత్సరాల కాలంలో మరి ఏ విధమైన 2024లో ఏ విధమైన స్థాయిని మరి తెలుగు జాతికి మరి ఏ విధమైన మరి నియమింపబడుతుంది అన్న దాని గురించి ఇట్లా చూడవచ్చు. 2024 జనరల్ ఎలక్షన్ హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024 టీడీపీ అన్న దాని గురించి మరి అందరూ హోరాహోరీగా ఉన్నారు. మరికొన్ని వార్తల్లో మనం చూస్తున్నట్టయితే మరి జనసేన అధినేత మరి ఈ బీఎస్పీతో పాటు ఇట్లా కలిపి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్పీ యొక్క పొత్తుతో కూడా మరి ముందుకు సాగనున్నదా, ఎలాంటి వ్యూహాలతోటి మరి జనసేన పార్టీ వెళ్తుందన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. మరి కొన్ని వార్తలు మరి చూస్తున్నట్టయితే సీఎం అవ్వాలంటే పవన్కు ఆ ప్లాన్ ఉండాలంటారా, మరి ఎలాంటి రాజకీయ అనుభవం ఉందంటారు, గతంలో తన అన్న అయిన మరి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్య పార్టీ పెట్టి మరి పార్టీని విలీనం చేసినటము, మరి అలాంటి ప్రస్తావం మరి పవన్ కళ్యాణ్కు పరిస్థితి వస్తుందా, లేకపోతే తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యమంత్రిగా 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా మరి ప్రమాణ స్వీకారం చేస్తారన్న దాని గురించి ఇట్లా మరి ఏ పార్టీతో పొత్తు కలుపుకుంటారన్నది, ఏ పార్టీతో ఉంటారన్న దానికి ఇట్లా మనం చూడబోతున్నాం. మరి 2024 జనరల్ ఎలక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మరి నెక్స్ట్ సీఎంగా మరి ఎలక్షన్ కోడ్లో ఏ విధమైన మరి చర్యలు తీసుకొని ఉంది, ఏ విధంగా ఎలక్షన్స్ జరగబోతున్నందుకు ఇట్లా ముందస్తు జాగ్రత్తగా మరి అన్ని కార్యక్రమాలు బందోబస్తుగా మరి చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్టు మరి హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024 అంటే మరి ఇక్కడ మరి జనసేన అధినేత అయిన మరి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మరి పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో 2024 మరి బీజేపీ తరపున బండి సంజయ్ అనే ఇక్కడ మరి నినాదాలను కల్పిస్తున్నాయి. మరి సో వీళ్ళందరూ రామలక్ష్మణులు కలిసి రాజకీయం మొదలు పెడితే దమ్ముంటే తలుచుకొని నిలబడండి చాలు అని చెప్పేసి కొన్ని నిదానాలు మనం చూడవచ్చు ఇక్కడ. సో పొలిటికల్లో మరి ఎలాంటి రాజకీయ అనుభవాలు, ఎలాంటి విశేషకులు, మరి ఎలాంటి అన్న దాని గురించి 2024 ఏపీ ఎలక్షన్ హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024. మరి ఇక్కడ మనం చూస్తున్నట్టు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాల ప్రస్తావంలో మరి టీడీపీ ఏ విధమైన వ్యూహాలతో ఏ విధంగా 2024లో మరి పార్టీ ప్రస్తావం ఏ విధంగా ఉండబోతుంది, మరి పార్టీ తరపున ఎవరు ముఖ్యమంత్రిగా ఉండబోతారన్నది ఇట్లా మనం చూస్తున్నాము. మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత అయిన మరి కొన్ని కార్యక్రమాల్లో జనసేన ఎలక్షన్ శంకారామము ఆదోని నుంచే మొదలు పెడతామని చెప్పటం ఇట్లా మరి ఎన్నోసార్లు మనం వినటం జరిగింది. మరి అక్కడి నుండే తన యొక్క రాజకీయ ప్రస్తావాన్ని, తన పార్టీ ఆవిర్భావం అక్కడి నుండినే చేస్తాడన్న దాని గురించి ఇట్లా మరికొన్ని వార్తలు మనం చూడవచ్చు.
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరిని 2024 ఎలక్షన్లో ఎవరిని సీఎంగా ఎన్నుకోబడతారు, ఎవరు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు, మరి ఓటర్ మహాశైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ మహా ప్రజలందరూ మరి ఏ విధమైన నాయకుడు ఉండాలా, ఎవరు ఉండాలన్నది, ఏ పార్టీ ఉండాలన్న దాని గురించి ఇక్కడ మనం చూస్తున్నాము. వారి యొక్క భావాలని వ్యక్తపరుస్తున్నారు. 2024 హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ 2024 ఆంధ్రప్రదేశ్ అన్న దాని గురించి ఇక్కడ మనం చూడవచ్చు తాజా కబురు. ఇక్కడ చూస్తున్నట్టు 2024 ఎలక్షన్ టీడీపీ జనసేన కలిస్తే 160 సీట్లు వస్తే మరి బీజేపీ ఏ విధమైన వ్యూహాలతోటి మరి ముందుకు వెళ్తుంది, వైసీపీతోటి పొత్తు పెట్టుకుంటుందా, లేకపోతే జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు కలిసి 170 స్థానాలు పొందితే 160 స్థానాలు వస్తాయా? అయితే అప్పుడు వైసీపీ ఏ విధమైన బలమైన కార్యక్రమంతో మరి సీట్లు సంపాదించుకుంటుంది అన్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడవచ్చు. మరి 2024 ఎలక్షన్ టీడీపీ జనసేన కలిస్తే బీజేపీకి 160 సీట్లు ఖాయమని చెప్పేసి అని కొన్ని సర్వేలు మరి ఇక్కడ తాజాగా మనం చూస్తున్నాం. మరి అదే తాజా వార్తల ప్రకారము నేను సీఎం అయితే ఫస్ట్ సంతకం అదేరా అని మరి జనసేన పార్టీ అధినాయకుడైన మరి పవన్ కళ్యాణ్ మరి ఏ ఫైల్ మీద సైన్ పెట్టనున్నాడు, ఏ ఫైల్ పైన సంతకం పెట్టనున్నాడు, దేని గురించి అన్న దాని గురించి మరి తనదైన శైలిలో తనలోనే మనం తన మాటలతోనే వినొచ్చు. మరి ఈసారి 2024 జనరల్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా మరి జనసేన పార్టీ ఈసారి మరి మంచి ఊపులో ఉన్నదని చెప్పేసి అని ప్రజలు అంటున్నారు. మరి భారత ప్రధాని అయిన కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ క్యాడర్ అని ఏ విధమైన నమ్మబలికి మరి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని చెప్పేసి అని మరి రాజకీయ విశ్లేషకులు మరి మిత్రపక్షాలు వామపక్షాలని చెప్పుకోవటం తగింది. మరి ఈసారి బీజేపీతో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోనున్నదా లేదా అన్న దాని గురించి ఇట్లా మరికొన్ని తాజా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే మరి తాజాగా మరి 2024 వరకు అదే ఏపీ రాజధాని మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు. సో మరి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు మరి 10 సంవత్సరాల వరకు ఒకే క్యాపిటల్ అన్న దాని గురించి మరి అప్పటి రాజకీయ విశ్లేషకులు కానీ మరి అని చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల వరకు 2024 వరకు అదే క్యాపిటల్గా అదే రాజధానిగా ఉంటుందని చెప్పేసి అని మరి బొత్స అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు మరి ఎలాంటి వ్యాఖ్యలపైన మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్తావనలో వైసీపీ ఏ విధమైన కీలక పాత్రను పోషిస్తున్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడవచ్చు. మరి టీడీపీ ప్రస్తావంలో మరి తెలుగుదేశం పార్టీ స్థాపితము 40 సంవత్సరాల వ్యవయంలో మరి ఎన్టీ రామారావు గారి యొక్క ఉద్దేశము, ఆయన యొక్క మరి సమాజమే ఏ విధమైన మరి ముందు చూపు ఉంటుందన్న దాని గురించి ఆయన చెప్పారన్న దాని గురించి మనం ఇక్కడ చూడవచ్చు. మరి సమాజమే మన దేవాలయము, ప్రజలే మన దేవుళ్ళు అంటే మరి ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఓటరు మహాశయులుండ్రో వాళ్ళందరూ దేవుళ్ళుగా భావించి వాళ్ళు వేసిన ఓట్లతోంటే రాజకీయ ప్రస్తావంలో తిరగరాసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు యొక్క మరి చిరకాలపు మిగిలిపోయే ఆక్షలుతో పాటు అలాంటి మరి నాయకుడు మళ్ళీ రాడని మరి తెలుగు ప్రజల్లో ఏకభావంతో మరి స్పందన రావటం జరిగింది. మరి 2024 ఎలక్షన్లో టీడీపీ యొక్క తరపున ఎవరు సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతారు, తన మనవడైన జూనియర్ ఎన్టీ రామారావు అని చెప్పేసి ప్రజల్లో ఆందోళన మరి రేపెత్తుతుంది. కనుక మరి ఏ విధమైన వ్యూహాలతో టీడీపీ ముందుకెళ్తుంది 2024 ఎలక్షన్, హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024. మరి ఇక్కడ చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు మరి జూనియర్ ఎన్టీ రామారావు గారు మరి సీఎం హోదాలో ఉంటే ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి మరి కొన్ని వార్తల్లో ఇలాగా మనం చూడవచ్చు. మరికొన్ని వార్తల్లో చూస్తున్నట్టయితే హైదరాబాద్ ఈజ్ ఏ ఏపీ క్యాపిటల్ ద టిల్ 2024 సే ద మినిస్టర్ ఆఫ్ ద బొత్స సత్యనారాయణ గారు మరి చెప్పడం జరుగుతుంది. పదేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన క్యాపిటల్ గా హైదరాబాదే ఉంటుంది 24 వరకు అని చెప్పేసి అని. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని అరవులు అన్ని హక్కులు 2024 వరకు హైదరాబాద్ పైన ఉంటుంది రాష్ట్ర క్యాపిటల్ గా అని చెప్పేసి అని మరి వైసీపీ అధినేత మరి వైసీపీ పార్టీ తరపున మరి వ్యాఖ్యలు చేయటం చాలా ఇక్కడ చూడవచ్చు మనం. కానీ
మరి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ ప్రస్తావంలో మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మరి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన మరి బహుళ అంతస్తులతో పాటు బహుళ నిర్మాణాలు మరి ఎయిర్పోర్ట్లు మరి అంతర్జాతీయ టైపులు అన్న దాని గురించి చంద్రబాబు వ్యాఖ్యలు మనం ఉన్నాము వినే ఉన్నాము. మరి ఈసారి 2024 హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ 2024 ఏపీ సీఎం అన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వస్తే ఈసారి ఏ విధమైన కార్యక్రమాలు ఏ విధమైన రాష్ట్రంలో మరి డెవలప్మెంట్ ఉంటుంది అన్న దాని గురించి ఇట్లా మనం చూస్తున్నాం. ఇక్కడ 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా హోరాహోరీగా మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్తావంలో చూస్తున్నట్టయితే మరి టీడీపీనా, వైసీపీనా, జనసేననా, బీజేపీనా, కాంగ్రెస్నా, మరి మిగతా పార్టీలు అన్ని కలిసి ఏ పార్టీకి పట్టం కడతాయి అన్న దానికి ఇట్లా 2024 సీఎంని ఎవరికి కిరీటం పెడుతుంది అన్న దాని గురించి ఇట్లా ఇక్కడ మనం చూస్తున్నాం. నిన్న నేడు రేపు అంటే మరికొన్ని ఇక్కడ తెలుగుదేశ ప్రస్థానంలో తెలుగుదేశ పార్టీ స్థాపిక నాయకుడైన మరి స్వర్గీయులు నందమూరి తారక రామారావు, తర్వాత మరి చంద్రబాబు నాయుడు మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని మరి తీర్చిదిద్దిన మహానాయకుడు అని చెప్పి మరి కొన్ని కార్యక్రమాల్లో చెప్పటం చూడటం జరగటం అయింది. మరి ఇప్పుడు అప్కమింగ్ లీడర్, ద యంగెస్ట్ డైనమిక్ లీడర్ టీడీపీ తరఫున మరి జూనియర్ ఎన్టీ రామారావు గారు అంటే నందమూరి తారక రామారావు తనయుడి యొక్క మనవడు మరి ఈసారి 2024 ఎలక్షన్లో మరి సీఎం పదవిని పొందుతాడా, సీఎం రేసులో ఉంటాడా, సీఎం కిరీటాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరి తెలుగుదేశం పార్టీ ప్రస్తావాన్ని, తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశాలని ప్రజల్లో మరి ఏ విధమైన మరి ఆకాంక్షలు ఉంటాయన్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడబోతున్నాము. మరికొన్ని వ్యాఖ్యలు ఇక్కడ చూస్తున్నట్టయితే మన భారత ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు, గౌరవ వెంకయ్య నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ మరి స్థానికంగా మరి తెలుగు రాష్ట్రంలో పుట్టినాడు కనుక మరి ఈసారి సెంట్రల్ నుంచి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు రాబోతుంది, ఎవరితో పొత్తు కలుపబడుతుంది, ఎలా వ్యూహాలు నడిపిస్తుంది అన్న దాని గురించి మరి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి యొక్క మాటల్లో మరి తెలుగు ప్రజలు వెంకయ్య నాయుడుకి ఎలాంటి గౌరవాన్ని ఇస్తూ మరి ఎలాంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్తావనలో బీజేపీ తరపున ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏ విధమైన మరి ముందు వ్యూహాలతో బీజేపీ తరపున ఎవరు అన్నదాని గురించి మనం చూడబోతున్నాం. ఎందుకనంటే తెలుగు రాష్ట్రంలో మరి మన తెలుగు నాడులో మరి ఉపరాష్ట్రపతిగా ఉన్న మరి వెంకయ్య నాయుడు గారు ఏ విధమైన బీజేపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తావనలోకి తీసుకోబోతున్నారన్న దాని గురించి ఇట్లా మనం చూస్తున్నాము. 2024 బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత మరికొన్ని వార్తల్లో చెప్పడం జరిగింది. మరి ఈసారి బీజేపీతో పొత్తు కలుస్తారా, టీడీపీతో పొత్తు కలుస్తారా, మరి ఏ పార్టీతో పొత్తు కలిసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన తనదైన స్టైల్లో 2024లో తన రాజకీయ ప్రస్తావాన్ని మొదలు పెడతారన్న దాని గురించి ఇట్లా మనం చూడబోతున్నాము. మరికొన్ని వార్తల్లో చూస్తున్నట్టు ఏపీ ఎన్నికలు ఓడే వాళ్ళెవరు, గెలిచేవారెవరని మరి వేణుస్వామి చెప్పినట్టు జ్యోతిష్కులు జాతక బలం ప్రకారము మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ తరపు నుంచోని ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది చూడొచ్చు. వైసీపీ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి, టీడీపీ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు, మరి జనసేన పార్టీ అధినేత అయిన మరి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న దాని గురించి మరి రాజకీయ ప్రస్తావంలో రాజకీయ అనుభవంతో మరి జ్యోతిష్యులు ఏ విధంగా ఏ నాయకుడికి మంచి మరి రోజులున్నాయన్న దాని గురించి 2024లో మనం చూడవచ్చు. ప్రమాదం అంచున్నే తెలుగుదేశం పార్టీ, టీడీపీ పగ్గాలు చేతులు మారుతున్నాయని చెప్పేసి అని మరొక సంచలన వార్త రావటం మనం ఇక్కడ చూస్తున్నాము. మరి ఈసారి టీడీపీలో ఎవరు బలమైన క్యాడరు, బలమైన నాయకుడు, ఎవరికి వ్యూహాలు, ఎవరికి పగ్గాలు ఇస్తారన్నది టీడీపీ తరపున అన్నది మనం ఇక్కడ చూడవచ్చు. మరి చంద్రబాబు తనడి అయినా మరి తనయుడికి ఇస్తారా, లేకపోతే జూనియర్ ఎన్టీ రామారావుకి ఇస్తారన్న దాని గురించి ఇట్లా మరి కొన్ని రాజకీయ విశేషాల ప్రకారము మనం చూస్తున్నాం తాజా వార్త. మరి తెలుగుదేశం పార్టీ ప్రస్తావంలో సైకిల్ ప్రస్తావము మరి ఎలాంటి మరి వ్యూహాలతో 2024లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎవరన్న దాని గురించి ఇట్లా మనం వేచి ఉండాల్సిందే.
తెలుగుదేశం పార్టీ 40 ఏండ్ల తెలుగుదేశం ప్రస్తావంలో మరి ఎలాంటి మార్పులు ఎలాంటి వ్యూహాలతోటి 2024 ఎలక్షన్ విన్ అవ్వబోతున్నారన్న దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. తాత కోసము తప్పేటట్టు లేదని చెప్పేసి అని జూనియర్ ఎన్టీఆర్ 2024లో టార్గెట్ ఫిక్స్ అన్న దాని గురించి మనం చూస్తున్నాము. నందమూరి తారక రామారావు గారి యొక్క తెలుగుదేశ పార్టీ స్థాపితానికి తెలుగుదేశ ప్రస్తావంలో 40 సంవత్సరాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కొరకు స్థాపించబడిన తెలుగుదేశ పార్టీని తాత కోసము తలపెట్టుట అని చెప్పేసి అని మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ యొక్క వార్తలు ఇక్కడ మనం చూస్తున్నాము. మరి టీడీపీ ఆవిర్భావ సభ 1982లో ఎన్టీ రామారావు గారు స్పీచ్ తోండి మరి రాష్ట్ర ప్రజలు ఏ విధమైన సంకల్పంతో ఉన్నారు. మరి రాజకీయ ప్రస్తావంలో మరి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్తావంలో మరి ఇప్పుడు తన కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీ రామారావుని మరి ఏ విధమైన నాయకుడిగా ముందు భవిష్యత్తులో మరి సీఎంగా చూస్తారన్నది 2024 సీఎంగా అన్నదాని గురించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పైననే ఆధారపడి ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 మిషన్ స్టార్ట్. మరి 2024 మిషన్ స్టార్ట్ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలని మరి 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఒక గట్టి నమ్మకంతో మంచి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహాలని మనం ఇక్కడ పరిశీలన చూడవచ్చు. అదేవిధంగా జనసేన పార్టీ మరి ఇక్కడ చూస్తున్నట్టు ఆంధ్రులను తిట్టిన కేసీఆర్తో ఎలా కలుస్తాను అని చెప్పేసి జగన్ వ్యాఖ్యలని మరి పవన్ కళ్యాణ్ రేకెత్తిస్తున్నది అన్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడవచ్చు. మరొక వార్తలో మరికొన్ని తాజా కబుర్లు చూస్తున్నట్టు చిలక దోషం ఏం చెప్తుందంటే చంద్రబాబు జైలుకి వెళ్తాడు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. మరి ఏ విధమైన రాజకీయ అనుభవం ఏ విధమైన జ్యోతిష్క బలంతో మరి 2024లో మరి ఏ కార్యక్రమాన్ని గురించి మరి ఎలా ముందెళ్తారనే ఏ పార్టీ అధినేత మరి ఏ పార్టీ నుంచోని సీఎం అవుతారన్న దాని గురించి ఇక్కడ మనం చూడవచ్చు. టార్గెట్ 2024 పవన్ బాబుతో పొత్తు మరియు బీజేపీ అన్న దాని గురించి మరొక సంచలనమైన వార్త ఇక్కడ మనం చూస్తున్నాము.